కవిత ఈడీ కస్టడీని మరో 3 రోజుల పాటు పొడిగిస్తూ సిబిఐ ప్రత్యేక కోర్టు తీర్పునిచ్చింది. ఈ నెల 26 వరకు ఆమె ఈడీ కస్టడీలో ఉండనున్నారు. 26న ఉదయం 11 గంటలకు కవితను మరోసారి కోర్టులో హాజరుపరచనున్నారు. ఈడీ అధికారులు వారం రోజుల కస్టడీ ముగియడంతో ఎమ్మెల్సీ కవితను రౌస్ అవెన్యూ సిబిఐ ప్రత్యేక కోర్టులో ఈడీ హాజరుపరిచింది. ఆమెను మరో 5 రోజుల కస్టడీకి ఇవ్వాలని దర్యాప్తు అధికారులు కోర్టును కోరారు. ఇక కేసు దర్యాప్తు పురోగతిని ఈడీ న్యాయవాది కోర్టుకు వివరించారు. మరికొందరితో కలిపి ఆమెను ప్రశ్నించాల్సి ఉందని పేర్కొన్నారు. కవిత కుటుంబ సభ్యుల వ్యాపార లావాదేవీలపై విచారణ జరుపుతున్నామని తెలిపారు. కవితకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నామని, వైద్యులు సూచించిన ఆహారాన్ని ఇస్తున్నామని వెల్లడించారు. ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు కవిత కస్టడీని మరో 3 రోజులు పొడిగిస్తూ తీర్పు వెలువరించింది. తన అరెస్టు అక్రమమని, న్యాయ పోరాటం చేస్తానని కోర్టులోకి వెళ్లే ముందుకు కవిత తెలిపారు. అయితే మరోవైపు సిబిఐ కోర్టులో బెయిల్ పిటిషన్ను కవిత తరపు న్యాయవాది దాఖలు చేశారు. వెంటనే ఈడీకి నోటీసులు ఇవ్వాలని కోరారు. इलेक्शन के टाइम पे इतने सारे पॉलिटिकल अरेस्ट करना गलत बात है. ECI शुड इंटरवीन. ECI शुड डेफिनेटली इंटरवीन एंड प्रोटेक्ट द डेमोक्रेसी इन दिस कंट्री. इलेक्शन के बीचों बीच इतने पॉलिटिशियन का क्यों हो रहा है? जनता को भी सोचनी चाहिए ना. इलेक्शन के टाइम पे इतने सारे पॉलिटिकल अरेस्ट करना गलत बात है. ECI शुड इंटरवीन. ECI शुड डेफिनेटली इंटरवीन एंड प्रोटेक्ट द डेमोक्रेसी इन दिस कंट्री. इलेक्शन के बीचों बीच इसमें पॉलिटिशियन का क्यों हो रहा है? जनता को भी सोचनी चाहिए ना. इलेक्शन के टाइम पे इतने सारे पॉलिटिकल अरेस्ट करना गलत बात है. ECI शुड इंटरवीन. ECI शुड डेफिनेटली इंटरवीन एंड प्रोटेक्ट द डेमोक्रेसी इन दिस कंट्री. इलेक्शन के बीचों बीच इसमें पॉलिटिशियन का क्यों हो रहा है? जनता को भी सोचनी चाहिए ना. इलेक्शन के टाइम पे इतने सारे पॉलिटिकल अरेस्ट करना गलत बात है. ECI शुड इंटरवीन. ECI शुड डेफिनेटली. అయితే ఏడాది క్రితం అడిగిన ప్రశ్నల్ని ఇప్పుడు కస్టడీలో మళ్లీ అడిగారని, ఒకే విషయాన్ని పదే అడిగారని కవిత కోర్టుకు చెప్పింది. తన అరెస్టు అక్రమమని, దీనిపై న్యాయ పోరాటం చేస్తామని ఆమె తెలిపింది. అయితే నలుగురి స్టేట్మెంట్లను కవితను అడిగామని, కేసులో మరిన్ని అంశాలపై విచారించాల్సిన అవసరం ఉంది అని కోర్టుకు ఈడీ లాయర్ తెలిపారు. కిక్ బ్యాక్స్ గురించి కూడా విచారిస్తున్నామన్నారు. డాక్టర్ల సూచనలతో కవితకు మందులు, డైట్ ఇస్తున్నామని కోర్టుకు తెలిపారు. ఇక బెయిల్ పిటిషన్ పై ఈడీకి నోటీసులు ఇవ్వాలని కోరిన కవిత లాయర్, కవిత పిల్లలు మైనర్స్ అని, వాళ్లను కలిసే అవకాశం కల్పించాలని కోరారు. పిల్లలతో కలవడానికి కోర్టు కవితను అనుమతించింది. ఎమ్మెల్సీ కవిత ఈడీ కస్టడీని మరో 3 రోజుల పాటు పొడిగిస్తూ సిబిఐ ప్రత్యేక కోర్టు తీర్పునిచ్చింది. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ఢిల్లీ ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. ఎస్ రామకృష్ణ, ఓవర్ టు యు. ఇక కవిత కస్టడీని 3 రోజుల పాటు పొడిగిస్తూ రోజవెన్యూ కోర్టు డెసిషన్ తీసుకుంది, ఉత్తర్వులు ఇచ్చింది. మరి కవితను 3 రోజుల పాటు ఈ మేరకు ఈడీ కస్టడీలో ఆమె ఉంటుంది. అలాగే ఈడీ 5 రోజుల పాటు కస్టడీ అడిగింది. అయితే 5 రోజుల కస్టడీ ఇచ్చేందుకు కోర్టు నిరాకరించింది. కేవలం 3 రోజులు మాత్రమే కస్టడీ ఇచ్చింది. ఈ 3 రోజుల కస్టడీలో ఆమె నుంచి మరిన్ని విశేషాలు తెలుసుకోవాలని చెప్పేసి కూడా ఇది కోర్టు ఈడీ భావిస్తుంది. అలాగే సమీన్ మహేందర్తో కలిసి కవితను విచారించాలి అనేది ఈడీ యొక్క ప్రధాన ఉద్దేశంగా తెలుస్తుంది. అలాగే ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కూడా కలిసి కూడా కవితను విచారించాలని ఈడీ భావిస్తుంది. అందుకే 5 రోజుల కస్టడీ అడిగినప్పటికీ కూడా 3 రోజులు మాత్రమే ఇచ్చారు. ఈ 3 రోజుల్లోనే మొత్తంగా కూడా ప్రాసెస్ అంతా ఫినిష్ చేసుకోవాలి. కవితకు మళ్ళీ ఈడీ కస్టడీ నుంచి వెళ్ళిపోతే ఆమె మళ్ళీ సిబిఐ కస్టడీకి వెళ్ళే అవకాశం ఉంది. సిబిఐ కస్టడీ తర్వాత ఆమెకు 14 రోజుల రిమాండ్ ఇస్తారు. రిమాండ్ తర్వాత ఆమె అక్కడి నుంచి బెయిల్ అప్లై చేసుకుని బెయిల్ పై బయటకు రావడానికి అవకాశం ఉంది. అయితే ఈ రోజు జరిగిన వాదనలో ప్రధానంగా చూసుకున్నట్టుగైతే మాత్రం ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ చాలా స్ట్రాంగ్ గా తన వాదనలు అయితే వినిపించి ఈ కేసుకి సంబంధించి ఆమె కీ రోల్ ప్లే చేశారు అని చెప్పేసి చెప్తున్నారు. కేసు దర్యాప్తు పురోగతిని కోర్టుకి ఈడీ న్యాయవాది వివరించారు. మరికొందరితో కలిసి కవితను విచారించాల్సి ఉందని చెప్పి తెలిపారు. కవిత కుటుంబ సభ్యులకు సంబంధించిన వివరాలు వెల్లడించలేదని చెప్పేసి కూడా తెలిపారు. కుటుంబ సభ్యులు వ్యాపార లావాదేవీలపై
విచారణ చేస్తున్నట్లు కూడా ఈడీ తెలిపింది. మద్యం కేసులో సమీర్ మహేంద్రను విచారించాల్సి ఉందన్న ఈడీ మేకా శరణ్ నివాసంలో సోదాలు జరుగుతున్నాయని కూడా పేర్కొన్నారు. ఆయన దర్యాప్తుకు సహకరించడం లేదని చెప్పారు. మరి కవిత కూడా దర్యాప్తుకు సహకరించిన నేపథ్యంలో తాము కస్టడీని పొడిగించాల్సిన పరిస్థితి ఏర్పడింది కూడా ఈడీ పేర్కొంది. ఇప్పుడు రామకృష్ణ మరోపక్క చూసుకున్నట్లయితే కోర్టు తన మైనర్ పిల్లల్ని కలవడానికి కూడా అనుమతించినట్లు తెలుస్తుంది. ఏదైతే అరెస్ట్ అయ్యే ముందు కూడా తన పిల్లల్ని ముద్దు పెట్టుకొని భావోద్వేగానికి గురైన ఎమ్మెల్సీ కవిత ఇప్పుడు పిల్లల్ని కలవబోతున్న విషయంకి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? ఇక పిల్లల్ని కూడా కలవాలి. పిల్లలతో తన పిల్లలు మైనర్స్ ఉన్నారు, 2 మైనర్స్, కాబట్టి తన పిల్లల్ని కలిసే అవకాశం కల్పించాలని కోర్టుకి విన్నవించారు కవిత న్యాయవాదులు. మరి కవిత న్యాయవాదుల వాదనపై కొంత న్యాయస్థానం కూడా అందుకు అంగీకరించింది. ఆమె పిల్లలతో కలిసే అవకాశం కూడా కల్పిస్తుంది. ప్రతిరోజు 7 గంటల నుంచి 8 గంటల వరకు కూడా ములాఖత్ సమయంలో పిల్లలు కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరైనా వచ్చి కలవచ్చు. ఆ సమయాన్నే ఇప్పుడు కవితకు కూడా ఇస్తున్నారు. మరి ఈ నేపథ్యంలో ఈ 3 రోజుల కస్టడీలో కవితను అరవింద్ కేజ్రీవాల్ ని సమీర్ మహేంద్రని కలిసి విచారించే అవకాశం ఉంది. రైట్ రామకృష్ణ, థ్యాంక్ యూ.